స్వప్న గుడిలో పెళ్లి చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో దీప కాశీని తీసుకొని అదే గుడికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పెళ్ళికొడుకునైతే బెదిరించేసి అక్కడి నుండి పంపించేస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న పంతులయితే ఇంక నేనెందుకు, నేను కూడా ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని చెప్పేసైతే జరగని పెళ్లి కోసం నేనెందుకు ఇక్కడ ఉండడం అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ బాధపడుతున్న స్వప్నాన్ని చూసి, స్వప్న పెళ్ళికొడుకు వెళ్ళిపోయాడు కదా! ఇంక నువ్వు సంతోషంగా ఉండవచ్చు. ఈ పెళ్లి ఆగిపోయినట్టే అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న స్వప్న మాత్రం చాలా బాధపడుకుంటూ, "నువ్వు అలా అనుకుంటున్నావు దీప. మా నాన్నని ఎలా ఆపావో నాకు తెలియదు కానీ, ఈ తర్వాతైనా ఈ ముహూర్తం కాపోతే తర్వాత ముహూర్తానికైనా సరే మా నాన్న నాకు అతనితోని ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఇప్పుడు ఫోన్ విసిరేసి వెళ్ళిపోయాడే కానీ, వాడు ఆస్తి కోసం ఏదైనా చేస్తాడు. ఇప్పుడు మళ్ళీ వాడినే తీసుకొని వచ్చి నాకు ఎలాగైనా మా నాన్నగారు నాకు పెళ్లి చేస్తారు వాడితోనే" అని చెప్పేసైతే చాలా బాధపడుతూ చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఏం చేస్తామని చెప్పేసైతే అనుకుంటూ చాలా ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కాశీ మాత్రం, "అయితే మా ఇద్దరికీ ఇక్కడే పెళ్లి చేసేస్తే చాలా మంచిది కదక్కా" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న స్వప్న అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. "అవును, మా ఇద్దరికీ ఇప్పుడే పెళ్లి చేసేసుకుంటే చాలా బాగుంటుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీపకు ఏం మాట్లాడాలో తెలియక, "సరే అయితే చేసుకోండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.